నేను మీ ప్రాపర్టీ అడ్వైజర్ బాలు యాదవ్. మీరు చూస్తున్నారు శ్రీ కుబేర ప్రాపర్టీస్. మెయిన్ రోడ్ నుంచి సెకండ్ వీట్. ఈరోజు అయితే మెయిన్ రోడ్కు దగ్గరలో చూసే వాళ్ళకైతే కేవలం మనము 32 లక్షలకి ఒకటి 67 గజాల రేకుల హౌస్ అయితే తీసుకొచ్చాము. ఇది వచ్చేసి మరి మెయిన్ రోడ్కు బస్ స్టాప్కు కానీ నియర్ వచ్చేసి షాపింగ్ మాల్స్ కానీ హాస్పిటల్స్ కానీ స్కూల్స్ కానీ అయితే నియర్ బైలో ఉన్నాయి. మరి తక్కువ బడ్జెట్లో చాలామంది అడిగారు. అది కూడా మనకు బ్యాంక్ లోన్ సౌకర్యం ఉన్న ప్రాపర్టీ. మెయిన్ రోడ్కు సెకండ్ ప్లాట్ ఇది వచ్చేసి మరి దీనిపైన బ్యాంక్ లోన్ కూడా తీసుకోవచ్చు. మనము డైమెన్షన్ చూస్తే 20 ఇంటూ మనకు 20 ఇంటూ 30 20 ఇంటూ 30 మనకు 67 గజాలు అవుతుంది. ఇది మనకు వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్లో అయితే ఈరోజు ఒకటి 25 ఫీట్ రోడ్కి అయితే మనము హౌస్ తీసుకురావడం జరిగింది. ఇది వచ్చేసి మరి దీనికి మున్సిపల్ వాటర్ అయితే మనకు డే బై డే అయితే మున్సిపల్ వాటర్ వస్తుంది. ఇది వచ్చేసి మరి సింగిల్ రూము, సింగిల్గా మనకు ఒకటి హాలు, అలాగే సింగిల్ బెడ్రూమ్ టైప్ అయితే ప్లానింగ్ చేసి అయితే ఒకటి వాష్రూమ్ ఇచ్చారు. అలాగే ఇక్కడ వచ్చేసి మనకు సంపు మరి ఈస్ట్ ఫేస్ ఇచ్చారు కాబట్టి మీకు ఇది ల్యాండ్ రేట్కి మీకు ప్లాట్ అయితే వస్తుందని చెప్పుకోవచ్చు. మరి ఇది వచ్చేసి ప్రైస్ కూడా చాలా తక్కువ రేట్ ఉంది. లోపలికి వెళ్ళి చూద్దాం మనం వీడియోలో. ఇది వచ్చేసి మరి కొంచెం లైటింగ్ తక్కువ ఉంది, అందువల్ల వీడియో అయితే కొంచెం క్లారిటీ రావట్లేదు. ఇది వచ్చేసి మీరు హాల్గా కూడా వాడుకోవచ్చు. ఇది మరి అలాగే దీని బ్యాక్ సైడ్ వచ్చేసి మరి బెడ్రూము మరి తక్కువ బడ్జెట్లో ఉంది కాబట్టి ఇది వచ్చేసి మరి కిచెను ఇది ఒకటి హాలు, అలాగే మనకు లోపల బెడ్రూమ్ ఉంది. మరి మెయిన్ రోడ్ నుంచి అయితే మనకు జస్ట్ వాకబుల్ డిస్టెన్స్, రోడ్డుకు సెకండ్ బిట్ అని చెప్పుకోవచ్చు. ఎగ్జాక్ట్గా వచ్చేసి మనకు మీర్పేటలో వచ్చింది. మీర్పేట బస్ స్టాప్ నుంచి అయితే మనకు ఒక 1/2 కిలోమీటర్ నుంచి 1 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. ఇది వచ్చేసి మరి మెయిన్ రోడ్ నుంచి అయితే మెయిన్ రోడ్కి అయితే జస్ట్ మనకు ఒక 200 నుంచి ఒక 300 మీటర్స్ ఉంటుంది, ఆ లోపే ఉంటుంది. మరి రేకుల రూమ్ పైన కూడా చాలామంది అయితే ఏమనుకుంటారు అంటే దీనిపైన బ్యాంక్ లోన్ కూడా రావడం చాలా ఇబ్బంది అనుకుంటారు. దీనిపైన మనము 80% అయితే బ్యాంక్ లోన్ కూడా మనం ప్రొవైడ్ చేపిస్తున్నాము. మరి తక్కువ బడ్జెట్లో హౌసెస్ కానీ ఓపెన్ ప్లాట్స్ కానీ చూసే వాళ్ళు అయితే మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త ప్రాపర్టీతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం.